ఈ రోజు వీడియోలో కార్డ్బోర్డ్ ఇంకా కొన్ని వేస్ట్ మెటీరియల్స్ యూజ్ చేసి 360 డిగ్రీస్ లో రొటేట్ అయ్యే స్టేషనరీ ఆర్గనైజర్ ని 5 ఈజీ స్టెప్స్ తో ఎలా చేయొచ్చో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను మీ సిరి, వెల్కమ్ బ్యాక్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఫస్ట్లీ ఒక కార్డ్బోర్డ్ పీస్ ని తీసుకుని 15 by 15 సెంటీమీటర్ స్క్వేర్ సైజ్ లో కార్డ్బోర్డ్ ని కట్ చేసుకోవాలి. దీన్ని హాఫ్ కి అంటే 7.5 సెంటీమీటర్ దగ్గర మార్క్ చేసుకుని అటు ఇటు 2 mm చొప్పున గ్యాప్ ఇచ్చి లైన్స్ తీసుకోండి. దీన్ని మనం సెపరేటర్ అనుకుందాం. ఈ సెపరేటర్ ని 3 ఈక్వల్ పార్ట్స్ లో అంటే 5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక 2 కార్డ్బోర్డ్ షీట్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ షీట్ కి సెపరేటర్ లో ఉన్న 3 పోర్షన్స్ లో టాప్ పోర్షన్స్ ని ఉంచి మిగిలిన 2 పార్ట్స్ ని కట్ చేసుకోవాలి. అలానే సెకండ్ షీట్ కి మిడిల్ పార్ట్ ని ఉంచి టాప్ అండ్ బాటమ్ పోర్షన్స్ ని, థర్డ్ కార్డ్బోర్డ్ కి బాటమ్ పార్ట్ ని మినహా టాప్ అండ్ మిడిల్ పోర్షన్స్ ని కట్ చేసుకోవాలి. కట్ చేశాక 3 షీట్స్ ఇలా ఉంటాయి. ఇవి మనకి ఆర్గనైజర్ లో పార్టిషన్స్ లో చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ కి బేస్ ఇవ్వడం కోసం సేమ్ 15 సెంటీమీటర్ డయామీటర్ లో ఉన్న సర్కిల్ షేప్ కార్డ్బోర్డ్ ని కట్ చేసుకున్నాక దీని మీద సర్క్యులర్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ముందుగా 3 కార్డ్బోర్డ్ షీట్స్ ని ఈ సర్కిల్ షేప్ బోర్డ్ కి స్టిక్ చేసుకోవాలి. అంటే ముందుగా సెపరేటర్ లో బాటమ్ పోర్షన్ ఉన్న షీట్ ని ఒక లైన్ దగ్గర గ్లూ పెట్టి అతికించుకోవాలి. నెక్స్ట్ సెపరేటర్ లో మిడిల్ పోర్షన్ ఉన్న షీట్ ని మధ్యలో ఇన్సర్ట్ చేసుకుంటూ పక్క లైన్ మీదకి వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. ఫైనల్ గా మూడవ షీట్ ని కూడా వీటికి మధ్యలో ఇన్సర్ట్ చేసుకుంటూ మిగిలిన లైన్ మీదకి వచ్చేలా అడ్జస్ట్ చేస్తూ అటాచ్ చేసుకోవాలి. మన ఆర్గనైజర్ కి పార్టిషన్స్ అయితే చేసుకున్నాం. మీ దగ్గర కలర్స్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఒకవేళ కలర్స్ అవైలబుల్ గా లేకపోతే కనుక నార్మల్ వైట్ పేపర్ ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. హాట్ ఎడ్జెస్ సంగతి ఏంటి, ఇలా వదిలేమంటావా అని అనకండి. ముందు వీడియోలో మనం దీన్ని కూడా అందంగా సెట్ చేసేద్దాం. ఓకే, పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు పార్టిషన్స్ కి వాల్స్ గా ఏం పెడదాం? ఐడియా, నా దగ్గర ఒక పాత డాక్యుమెంట్ ఫోల్డర్ ఉంది. నాకు తెలిసి మీ అందరి దగ్గర ఇది అవైలబుల్ గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాల్స్ గా సెట్ చేసేద్దామా? పార్టిషన్స్ కి ఎంత సైజ్ లో కావాలో మెజర్ చేసుకుని అంత సైజ్ లో 6 పీసెస్ ని కట్ చేసుకుంటున్నాను. వీటిని మన ఆర్గనైజర్ కి స్టిక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ బాటమ్ దగ్గర గ్లూ ఇచ్చి అక్కడే స్టిక్ చేసుకోవాలి. తర్వాత సైడ్ ఎండ్స్ దగ్గర కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకోండి. అన్ని ఒకేసారి చేయొచ్చు కదా, ఇలానే చేయాలా అని మీరు నన్ను అడగచ్చు. అంటే ఇది ట్రాన్స్పరెంట్ షీట్ కదండి, ముందే అంతా గ్లూ పెట్టి స్టిక్ చేయడానికి ట్రై చేస్తే ఆ గ్లూ పక్కల్ని కూడా అతుక్కుపోయి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది కదండి, అందుకే. దీనికి స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే మేకప్ చేద్దాం. అదేనండి, హార్డ్ ఎండ్స్ ఉన్నాయి కదా, అందుకోసం నేను రెడ్ కలర్ గ్లిటర్ షీట్ ని తీసుకుంటున్నాను. దీన్ని సన్నంగా 5 mm థిక్నెస్ తో ఒక 6 పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఈ గ్లిటర్ షీట్స్ ని ఆర్గనైజర్ కి ఎండ్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి.
అలానే ఒక 4 సెంటీమీటర్స్ అండ్ 2 సెంటీమీటర్స్ సైజులో సర్కిల్ షేప్ షీట్స్ని తీసుకుని టాప్ సెంటర్లో స్టిక్ చేసుకుంటున్నాను. దీనికి నా దగ్గర ఉన్న గ్లిటర్ ప్లాస్టిక్ బాల్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ బాల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా అంటే ఒక చిన్న ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ బాల్ని తీసుకుని ఫెవికాల్ అప్లై చేసుకుని గ్లిటర్ పౌడర్ని చల్లుకోవడమే. ఇది మన ఆర్గనైజర్కి హ్యాండిల్లా ఉంటుంది. ఈ ఆర్గనైజర్కి 360 రొటేషన్ ఇవ్వడానికి నేను బేరింగ్ని యూజ్ చేస్తున్నానండి. ఇది నార్మల్గా హార్డ్వేర్ స్టోర్స్లో దొరుకుతాయి, కానీ మనం దీన్ని ఇంజనీరింగ్ వర్క్ చేసే షాప్స్లో వాళ్ళకి యూజ్ అవ్వని బేరింగ్స్ ఉంటే ఇవ్వమని అడిగితే తక్కువ కాస్ట్లోనే ఇస్తారు. ఈ బేరింగ్కి ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్స్ ఉంటాయి కదా, సో ఈ అవుటర్ లేయర్కి సరిపడేలా ఒక ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ని అతికించుకుంటున్నాను. అలానే ఇన్నర్ లైన్ కి సరిపడేలా ఇంకొక ప్లాస్టిక్ క్యాప్ ని స్టిక్ చేసుకుంటున్నాను. చూసారా, వన్స్ గ్లూ ట్రై అయ్యాక ప్లాస్టిక్ క్యాప్ ని 360 డిగ్రీస్ లో రొటేట్ చేయొచ్చు. నెక్స్ట్ బేస్ కోసం 17 సెంటీమీటర్ డయామీటర్ కార్డ్బోర్డ్ ని తీసుకుంటున్నాను. అంటే ఆర్గనైజర్ కంటే కొంచెం ఎక్కువ సైజ్ లో ఉండేలా తీసుకోండి. దీనికి సెంటర్ దగ్గర బేరింగ్ ఇన్నర్ ఎండ్ కి స్టిక్ చేసుకున్నాక చుట్టూ 1 ఇంచ్ గోల్డ్ కలర్ పేపర్ షీట్ ని అతికించుకుంటున్నాను. ఇప్పుడు బేరింగ్ అవుటర్ ఎండ్ కి బాటిల్ క్యాప్ పెట్టుకున్నాం కదా, దానికి గ్లూ అప్లై చేసుకుని ఆర్గనైజర్ ని కరెక్ట్ గా సెంటర్ లో ఉండేలా మౌంట్ చేసుకోవాలి. తర్వాత దీని లుక్ ఇంకొంచెం పెంచడం కోసం గ్లిటర్ షీట్ ని స్టార్ షేప్ లో కట్ చేసుకుని గోల్డ్ షీట్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఇలా అతి తక్కువ ఖర్చులో ఇంకా సింపుల్గా అయిపోయే స్టేషనరీ ఆర్గనైజర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.